ఏంటంటే క్వశ్చన్ అవర్ జరుగుతోంది, ఇంపార్టెంట్ డిస్కషన్ జరుగుతూ ఉన్నాయి. ఒక్కసారి వాయిదా తీర్మానం తిరస్కరించిన తర్వాత ఎలా చేయడం జరగదు. మీరు వేరే ఫార్మెట్ లో రండి, చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అధ్యక్ష, కొంచెం కూడా బాధ్యత లేకుండా ఈ రోజు మీ గౌరవ సభ్యులు ప్రవర్తిస్తా ఉన్నారు. అది మంచి పద్ధతి కాదు అధ్యక్ష. అధ్యక్ష, సోషల్ మీడియాలో ఆడవాళ్ళ మీద మీరు సభ నడపండి అధ్యక్ష. మీరు సభ నడపాలి. మీరు వాయిదా మీరు సీనియర్ సభ్యులు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు, మీకు రూల్స్ తెలుసు, ఎన్నో సమావేశాలు చూశారు. ఒక్కసారి వాయిదా తీర్మానం తిరస్కరించిన తర్వాత ఎలా చేయాలనే విషయం మీకు కూడా తెలుసు. వేరే ఫార్మెట్ లో రండి, వేరే ఫార్మెట్ లో వస్తే మేము ఎలా చేస్తాం. దయచేసి మీ సభ్యులు కూర్చోమనండి ప్లీజ్, సభ జరగనివ్వండి. ఇది మంచి పద్ధతి కాదు. బిజినెస్ కంటిన్యూ చేస్తున్నాం. క్వశ్చన్ నెంబర్ 13564 మినిస్టర్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్. అవునండి, వెనుకబడిన తరగతుల సంక్షేమం మరియు అభివృద్ధిపై దృష్టి పెట్టేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఈ లక్ష్యం సాకారం చేసే దిశగా గ్రూపుల వారీగా సామాజిక వర్గ లక్ష్యంగా చేసుకుంటూ వివిధ కార్యక్రమాలు, పథకాల నిమిత్తం చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 39,007 కోట్ల రూపాయలను కూడా మంజూరు చేయడం జరిగింది. వివిధ ఇతర విషయాల పాటు ప్రస్తుత 24-25 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల సహకార ఆర్థిక సంస్థ కోసం పథకాలు అమలు చేస్తున్నాం. ఎన్బీసీ, ఎఫ్డీసీ పథకాల కింద 2,227 మంది బీసీ లబ్ధిదారుల ప్రయోజనం కోసం 207.90 కోట్ల వ్యవధితో వివిధ ఆర్థిక సహాయ పథకాలు అమలు చేయాలని ప్రతిపాదించాం. అంతేకాక ఆర్థిక సహకార పథకాల నిమిత్తం బీసీ కార్పొరేషన్లు ఏబి, డి మరియు బి కింద పథకం కింద ప్రభుత్వం 896 కోట్లు కేటాయించడం జరిగింది. బ్యాంకుల నుండి మరో 896.86 కోట్ల రూపాయలు జత చేస్తూ ఈ మొత్తాన్ని 1793.72 కోట్లు నిర్ధారించడమైంది. దీనికి రాష్ట్రంలో 89,686 మంది బీసీ లబ్ధిదారు రుణాలు అందించడానికి వినియోగపడుతుంది. సి పైన పేర్కొన్న రుణాలు ఎన్బీసీ, ఎఫ్డీసీ ద్వారా కింద పథకాలు ఇస్తున్న సబ్సిడీకి 61 కోట్లు మరియు ఆర్థిక సహాయ పథకాల కింద 896.86 కోట్ల మొత్తం సబ్సిడీ 957.86 కోట్లు నిర్ధారించడమైంది అధ్యక్ష. మీ ప్రశ్న వచ్చింది. క్వశ్చన్ నెంబర్ 13589 మినిస్టర్ ఫర్ ఫైనాన్స్. అధ్యక్ష, రాష్ట్రంలో వివిధ శాఖల్లో పారిశుద్ధ్య కార్మికులు, హౌస్ కీపింగ్ సిబ్బందికి జీతాలు సకాలంలో వస్తున్న విషయం రాకపోవడం వాస్తవమేనని అడిగారు అధ్యక్ష. ఇది చాలా మంది ప్రభుత్వంలో వివిధ శాఖల్లో పనిచేస్తూ ఉన్నారు, వాళ్ళకి సకాలంలోనే జీతాలు చెల్లించబడతా ఉన్నాయనేటువంటిది సభ్యులకు స్పష్టం చేయదలుచుకున్నాం అధ్యక్ష. కాకపోతే గత 5 ఏళ్ల కాలంలో అనేక సార్లు చిన్న స్థాయి ఉద్యోగులైనటువంటి ఈ పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు ఇవ్వడంలో అనేక ఇబ్బందులు తలెత్తినటువంటి విషయం ప్రభుత్వం లోతుగా పరిశీలించిన తర్వాత అర్థమైంది అధ్యక్ష. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జూన్ నెల నుండి వారికి ఎటువంటి అడ్డంకులు లేకుండా సకాలంలో వారికే కాదు ప్రభుత్వంలోని ఉద్యోగులందరికీ కూడా 1వ తారీఖున జీతాలు పడేలాగా ఆర్థిక శాఖ తరఫున ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం 1వ తారీఖు జీతాలు పడేటట్టు తీసుకుంటాం అధ్యక్ష. ఈ ప్రశ్న కూడా అపోజిషన్దే, మీరు సప్లిమెంటరీ అడగకపోతే వెళ్ళిపోతుంది. చర్చ జరపండి అధ్యక్ష. క్వశ్చన్ నెంబర్ 13513 మినిస్టర్ ఫర్ హోమ్ అండ్ సోషల్ డెవలప్మెంట్.
అధ్యక్ష, మొదటి ప్రశ్న సమాధానం. ఆంధ్రప్రదేశ్ ఈ ప్రొక్యూర్మెంట్ ద్వారా ఆర్జీయుకేటీకి 2023 సంవత్సరం నాడు 6,500 ల్యాప్టాప్స్ కొనుగోలు చేస్తాం జరిగింది అధ్యక్ష. రెండో ప్రశ్న సమాధానం, ఒక్కొక్క ల్యాప్టాప్ 27,000 రూపాయలతో కొనటం జరిగింది అధ్యక్ష. మూడో ప్రశ్నకి సమాధానం అవునండి. నాలుగో ప్రశ్నకి సమాధానం, ఈ అంశాన్ని దర్యాప్తు చేసి చర్యలు తప్పనిసరిగా తీసుకుంటాము. ట్రిపుల్ విద్యార్థుల కోసం 2023 సంవత్సరంలో 6,500 ల్యాప్టాప్లు కొనడం అధ్యక్ష. కానీ కొనిన వెంటనే విద్యార్థులకు ఎప్పుడైతే సప్లై చేశారో సరఫరా చేసిన 10 రోజుల నుంచి అవి పనిచేయడం లేదు అధ్యక్ష. దాదాపు 1,500 ల్యాప్టాప్లు ఈరోజు రిపేర్లకు రావడం జరుగుతుంది అధ్యక్ష. కనీసం దాంట్లో ఆపరేటింగ్ సిస్టమ్స్ కానీ లేకపోతే అడాప్టర్లు కానీ పనిచేసే పరిస్థితి లేదు. అదేవిధంగా క్లియర్ ఆడియో వచ్చే పరిస్థితి లేదు. వీడియోస్ కానీ సరిగా రావడం లేదు. బ్యాటరీ ఛార్జింగ్ చేస్తే 2-3 గంటలకు కానీ రావడం లేదు. మళ్ళీ ఛార్జింగ్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అదేవిధంగా స్క్రీను అనేక రకాల సమస్యలతో ల్యాప్టాప్లు తీసుకున్న విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు అధ్యక్ష. దాదాపు బహిరంగ మార్కెట్లో బల్క్గా తీసుకుంటే 19,000, 20,000కు దొరికే ల్యాప్టాప్ను 27,066 రూపాయలు కొన్నారంటే కోట్లాది రూపాయల ప్రజాధనం దీంట్లో అవినీతి పట్ల పాలైంది అధ్యక్ష. దీంట్లో ఖచ్చితంగా మంత్రి గారికి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా, దీంట్లో కఠినంగా శిక్షించాలా, సమగ్రమైన దర్యాప్తు జరపాలని చెప్పి మీ ద్వారా మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ, అంతేకాకుండా దీనికి ఒక కాల పరిమితి కూడా ఏర్పాటు చేయాలంటే దర్యాప్తులు అంటే నెలలు సంవత్సరాల తరబడి కాకుండా ఒక నిర్దిష్ట కాల పరిమితిని ఏర్పాటు చేసి ఒక సమర్థవంతమైన అధికారులతో దీని మీద ఈ నిజాలు వాస్తవాలు తేల్చి దోషులు శిక్షించాలని విజ్ఞప్తి చేస్తాను అధ్యక్ష. అంతేకాకుండా ట్రిపుల్ ఐటీలో అనేక రకాలైన సమస్యలు ఉన్నాయి. వాటన్నిటిపైన కూడా మంత్రి గారు దృష్టి సారించి విధ్వంసమైన ట్రిపుల్ ఐటీలను కూడా గాడిలో పెట్టాలని చెప్పి మీ ద్వారా మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తాను అధ్యక్ష. మంచి పద్ధతి కాదు. అధ్యక్ష, గౌరవ సభ్యులు రామ్ గోపాల్ రెడ్డి గారు చెప్పినట్లు గత ప్రభుత్వంలో 6,500 ల్యాప్టాప్లు కొనుగోలు చేస్తే దాదాపు 1,120 దానికి కంప్లైంట్లు వస్తాం జరిగింది అధ్యక్ష. దాంట్లో మొదటి కంప్లైంట్ చూస్తే చాలా వింతకుంటుంది అధ్యక్ష. ఒకటి, ఒరిజినల్ ఆపరేటింగ్ సిస్టమ్ కూడా విండోస్ ఇన్స్టాల్ చేయలేదు అధ్యక్ష. రెండోది చూస్తే కూడా బేసిక్ అడాప్టర్లు కూడా పనిచేసే పరిస్థితి లేదు. కొన్ని ల్యాప్టాప్లో ఆడియో క్వాలిటీ కూడా ఇబ్బందులు ఉన్నాయనేది చెప్తాం జరిగింది. ఇంకో పక్కన బ్యాటరీ కూడా కొన్ని ల్యాప్టాప్లో ఎక్కువ సమయం రాలేదనేది కూడా చెప్తాం జరిగింది. విచిత్రం ఏంటంటే కొన్ని ల్యాప్టాప్లు ఆన్ కూడా అవ్వలేదనేది విద్యార్థులు మాకు కంప్లైంట్ కూడా ఇస్తాం జరిగింది. అందుకే దీనిపైన సమగ్ర దర్యాప్తు మేము చేపడతాం అధ్యక్ష. తప్పనిసరిగా 90 రోజుల్లో ఈ దర్యాప్తు పూర్తి చేసి హౌస్ లో పెడతామని ఈ సభాముఖంగా మీ ద్వారా గౌరవ సభ్యులు నేను తెలుపుతున్నాను అధ్యక్ష.